జరగల. మేమైతే జనసేన పార్టీ మట్టికి బోల్డెన్ ఆఫర్లు ఇచ్చారు కానీ ఒకటి కూడా అంత మట్టికి అమలు చేసింది ఏమీ లేదు. 500 నోట్లు రద్దు చేసుకుంటే ఏమవుతుందన్నా నా తెలియకడితే ఎన్నెన్ని మారుతారు, అలాగా ఎన్నెన్ని మారుతారు. ఇప్పుడు ఇది 3వ అనుకుంటా మారుతాం. ఆ రోజు నిలబడే కార్యకర్తలు దెబ్బలకు ఓర్చుకొని ఉండబట్టి వాళ్ళ ప్రభుత్వం నిలబడగలిగింది. పాతదానికన్నా 100% బెస్ట్. మళ్ళీ పార్టీ రాకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఏ ప్రభుత్వం అయినా మనకు మంచి చేయాలి. అది మాత్రం ఆడవాళ్ళ కూడా వ్యతిరేక రాకుండా ఉండాలంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో 6 సూత్రాలు పెట్టింది కంపల్సరీ చెయ్యాలి. చేస్తే మళ్ళీ ఆయన రెండోసారి కూడా ఆయనే వస్తాడు, లేకపోతే రారండి. 500 రూపాయల నోటు రద్దు చేయడం బాగోదండి. అది ఉంటే చాలా మంచిదని మేము అందరూ అనుకుంటున్నామండి. భయ్యా నమస్తే భయ్యా. సార్ నేను చూసుకుంటే కనుక కడపలో మహానాడు సభను నిర్వహించడం జరిగింది. సభలో లోకేష్ గారు మాట్లాడుతూ 6 సూత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. 6 సూత్రాలు రిలీజ్ చేయడం జరిగింది లోకేష్ గారు. ఏం చెప్తారు దీనికి? లోకేష్ గారు అంటే ప్రస్తుతానికైతే కొంచెం ఇబ్బందిగానే ఉంది. మాకైతే ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇచ్చినట్లు ఏది ఒకటి కూడా ఏం జరగల, అనుకున్నట్టయితే ఏం జరగల. మేమైతే జనసేన పార్టీ. ఎందుకంటే ఆయన గారి దాంట్లో అయితే మాత్రం ఏ లోటు లేదు. ఈసారి అయితే ఆయన రావాలనుకుంటున్నాను నేనైతే మాత్రం. అవన్నీ జరిగాయి కాదన్నా చెప్తున్నారు కానీ జరిగాయి అంటే ఏమీ లేదు. జరిగాయి అయితే ఏమీ లేదు పక్కాగా చెప్తున్నాగా. ఎందుకంటే చాలా వరకు ఎంత మట్టుకు బోల్డెన్ ఆఫర్లు ఇచ్చారు కానీ ఒకటి కూడా ఎంత మట్టుకు అమలు చేసింది ఏమీ లేదు. అది ఫ్రీ బస్సులు అన్నారు, లేదు వాయిదాలు పెట్టుకొచ్చారు. అమ్మబడి డబ్బులు అన్నారు, 4 సార్లు 5 సార్లు వాయిదాలు పెట్టుకుంటూ వచ్చారు. రైతు భరోసా 20,000 అన్నారు, అది లేదు. నెలకు 1,500 అన్నారు ప్రతి ఆడపిల్లకి, అది లేదు. ఇంత మట్టుకు వాళ్ళు చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి అయితే జరగల. అంటే ఈ పథకాలు కూడా జూన్ 12 రిలీజ్ చేస్తామని అవన్నీ నమ్మకాలు లేవన్నయ్య. అవన్నీ నమ్మకాలు అయితే లేవు. జూన్ 12 అంటున్నారు కానీ ఆ తర్వాత మళ్ళీ తారీఖు మార్చేస్తారు. ఆల్రెడీ మేము చూసాం కదా, 4-5 సార్లు పడ్డాం. గ్యారంటీ లేని నమ్మకాలే. ఆగస్టు 15 ఉచిత బస్సు ప్రయాణం కూడా అని చెప్తున్నారు. అవన్నీ అన్న అవన్నీ ముందే చెప్పారన్న. సంక్రాంతి పండగ అన్నారు, సంక్రాంతి పండగ నుంచి ఇప్పుడు 6 నెలలు అయిపోయింది. అది ఏదైనా పెట్టేదాకా నమ్మకాలు లేవు ఈసారి అయితే. నిన్న సీఎం చంద్రబాబు గారు సభలో మాట్లాడుతూ 500 నోట్లు కూడా రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తారు. ఏం చెప్తుంది? 500 నోట్లు రద్దు చేసుకుంటే ఏమవుతుందన్నా నా తెలియకడితే ఎన్నెన్ని మారుతారు, అలాగా ఎన్నెన్ని మారుతారు. ఇప్పుడు ఇది 3వ అనుకుంటా మారుతాం. అది ఇప్పుడు మారుతున్నారు. దేనికి కారణం ఏంటి? పలానా కారణం ఉండాలిగా మారుతున్నాం అని అంటే అదేమన్నా అంటే దొంగ నోట్లు పెరిగిపోయినాయి అని అంటున్నారు, మారుతున్నాం అని అంటున్నారు. ఇప్పుడు మొన్న దొంగ నోట్లు వచ్చినాయి మార్చేసాం కాగితాలు అన్నారు. ఇప్పుడు అయినా ఆపగలిగారా? లేదుగా. మళ్ళీ కామనే. ఇప్పుడు ఈ కాగితాలు వస్తాయి, ఈ తర్వాత మార్చడానికి గ్యారంటీ ఏముంది? ఈ కరెన్సీ వల్ల అవినీతి అనేది నిర్మూలించబడుతుంది. అవన్నీ అనవసరం అన్న. అవన్నీ అయితే రద్దు. నాకు తెలిసి అంతా రద్దు వ్యాపారం, ఎంత రద్దు వ్యాపారం. ఎందుకంటే కలర్ కాగితాలు మార్చుకున్నంత మాత్రాన జనానికి వచ్చే నష్టమేమీ లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సడన్గా కాగితాలు మార్చేస్తారు. మార్చేసిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్న కాగితాలు ఎవరు తీసుకుంటాడు? ఒకటి ఆలోచించి నువ్వు. ఇప్పుడు ఉన్నవాడి దగ్గర అయితే లక్షలు ఉంటాయి, లేనివాడి దగ్గర అయితే 1000 ఉంటాయి. ఇప్పుడు ఆ కాగితాలన్నీ మార్చాలంటే మారుతారా? ఇప్పుడు బయట వాడి దగ్గరికి తీసుకెళ్ళాను కాగితం పడతాయా అని అంటాడు. కాగితం తీసుకెళ్ళి ఏం చేయాలి? డిజిటల్ కరెన్సీ వచ్చింది కదా ఇప్పుడు ఇటువల్ల అన్న. ఇవన్నీ మనం ఆపుకోవాలనుకుంటే పైనే ఆపుకోవచ్చు అంతే. అంత మాత్రాన పైన మనం ఆపుకోవచ్చు కానీ ఏంటంటే మాటికి కాగితాలు మార్చుకోవడం అనేది అది కరెక్ట్ కాదు నా ఉద్దేశం అయితే. నేను చెప్తున్నా. ఎందుకంటే ఇవాళ మిస్టర్ పర్ఫెక్ట్గా ఈయన వచ్చాడని ఈయన కాగితాలు మారుతాడు, రేపొద్దున ఇంకొక ఆయన వస్తాడు, ఆయన ఒక కాగితం మారుతాడు. లోకేష్ గారు 6 సూత్రాల్లో భాగంగా యువగలము, తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి ఇలాంటి అంశాల మీద కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎలా ఉండిపోతుంది అంటారు? ముందు ఫ్యూచర్ జనాలకు బాగుంటుందనే ఉద్దేశం. అవును, కార్యకర్తలు అప్పుడు నిలబడి ఉండబట్టి వాళ్ళ రోజున ప్రభుత్వం నిలబడగలిగింది. ఆ కార్యకర్తలు అప్పుడు వెనక్కి సన్నగిలితే ఇప్పుడు ప్రభుత్వం ఉండేది కాదు. కార్యకర్తలకి ఎక్కువ ప్రాధాన్యత. అవును, కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వకపోతే మళ్ళీ ప్రభుత్వం ఎక్కడ ఉంటుంది? ఆ రోజు నిలబడే కార్యకర్తలు దెబ్బలకు ఓర్చుకొని ఉండబట్టి వాళ్ళ ప్రభుత్వం నిలబడగలిగింది. ఎలా అనిపించిందండి ఈ 1 ఇయర్ పరిపాలన ఎలా ఉందండి? పాతదానికన్నా 100% బెస్ట్. మళ్ళీ పార్టీ రాకుండా ఉండాలని కోరుకుంటున్నాం. సార్ నిన్న చూసుకుంటే కనుక సీఎం గారు సభలో మాట్లాడుతూ నోట్లను రద్దు చేయాలని చెప్పేసి కూడా పెద్ద నోట్ని కేంద్రాన్ని డిమాండ్ చేస్తారు. ఉన్నది అక్కడ 500 రూపాయల నోటే, ఇంకా అంతకన్నా పెద్ద నోటే ఉంది. ఇంకా దానికన్నా అది అనవసరం. ఎందుకంటే ఉన్న వాటిలో 500 రూపాయల నోటే ఉన్నది. ఇక దాన్ని రద్దు చేసి ఇంకేముంది అసలు ఎక్కడ? అంటే అవినీతి నిర్మూలన అయితే కదా ఈ నోట్లు రద్దు చేయడం వల్ల అని చెప్పేసి కూడా సీఎం గారు 2,000 రూపాయల నోటు రద్దు చేస్తే కరెక్టే, కానీ 500 రూపాయలు రద్దు చేసిన ఇబ్బంది పడతారు జనాలు.
గతంలో కూడా మోడీ గారికి లేఖ రాశాను, 1000 రూపాయలు 500 ఉన్నప్పుడు రద్దు చేశారు, ఇప్పుడు కూడా చేస్తే బాగుంటుంది. మొత్తం ఇప్పుడు ఉన్నది పెద్ద నోటు 500 కాబట్టి దాన్ని రద్దు చేయకపోవడం మంచిది. అంటే మొత్తం డిజిటల్ కరెన్సీ వచ్చింది కదా. ఏది వచ్చింది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేనే ఉన్నా, మామూలుగా ఫోన్ వాడటమే సరిగ్గా రాదు నాకు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ ఇబ్బంది పడతాం కదా, పేపర్ లేకుండా ఉపయోగించాలన్నారు. కానీ అందరూ ఉండొద్దు. ఇప్పుడు ఫోన్పే చేయడం ఇవన్నీ కూడా ఇప్పుడు నాకే ఇంతవరకు ఫోన్పే చేయడం రాదు. అక్కడప్పుడు 500 రూపాయలు రద్దు చేయకపోవడం మంచిది. సార్ నిన్న ఏదైతే జరిగిందో కడప మహానాడు సభ జరిగింది, అందులో లోకేష్ గారు కొన్ని 6 సూత్రాలు రిలీజ్ చేయడం కూడా జరిగింది. అవును, ఏం చెప్తారు ఈ 6 సూత్రాలు? ఇంకా రిలీజ్ చేయాలంటే ఏమంటే అప్పుల బాధలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ముందు కంపల్సరీ జరుగుద్ది. ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం, అలాగే వితంతువులకి మళ్ళీ కొంతమందికి ఇస్తామని చెప్పుకొస్తున్నారు. అలాంటివన్నీ అమలు చేయాలని చేస్తా బాగుంటుందని చెప్పి ఏమాత్రం ఆడవాళ్ళ కూడా వ్యతిరేకత రాకుండా ఉండాలంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో 6 సూత్రాలు పెట్టింది కంపల్సరీ చెయ్యాలి. చేస్తే మళ్ళీ ఆయన రెండోసారి కూడా ఆయనే వస్తాడు, లేకపోతే రారండి. అది అండి కంపల్సరీ. నిన్న లోకేష్ గారు మాట్లాడుతూ కూడా యువగలము, స్త్రీశక్తి, అన్నదాతకి అండగా ఇలాంటి అంశాల మీద కూడా లోకేష్ గారు మాట్లాడటం జరిగింది. మీరేం చెప్తారు? ఆయన చెప్పిన కంపల్సరీ చెయ్యాలండి. లోకేష్ బాబు గారు చెప్పింది కూడా, ఆయన యువకుడు, విద్యావంతుడు, ఎంతో వినయశైలి కూడా. మనం వెళ్ళి మాట్లాడితే కంపల్సరీ ఆయన చక్కగా మాట్లాడి పంపించే మనస్తత్వం ఉంది ఆయనకి. కనుక ఆయన చెప్పిన అన్ని అమలు చేయాలని చెప్పి మేమందరూ ప్రజలంతా కోరుకుంటారండి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలు అండగా నిలిచారు, పార్టీకి కార్యకర్తలే అండ అని చెప్పేసి కూడా లోకేష్ గారు అంటున్నారు. అవునండి, నేను చిన్నతనం నుంచి అన్న నందమూరి తారక రామారావు అభిమాని. 82 పార్టీ పెట్టినప్పుడు బిఎస్ జయరాజ్ గారు అప్పుడు ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గానికి. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను పార్టీలో ఉన్నాను, వేరే పార్టీకి వెళ్ళలేదు. ఎంతమంది మమ్మల్ని ఎంతో ప్రలోభ పెట్టినా సరే మేము వెళ్ళకుండా ఇలా ఉన్నాం. ఆయన చెప్పినవి మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి, లోకేష్ గారు బాబు గారు చెప్పినవి మాత్రం కంపల్సరీ అమలు చేస్తే మళ్ళీ రెండోసారి వస్తారు వాళ్ళు. అదే పార్టీ కష్టకాలంలో 40 ఏళ్ళలో ఉన్నప్పుడు కూడా పార్టీ స్థాపించిన 40 ఏళ్ళలో కూడా ఒడుగు తొడుగుల్లో కానివ్వండి, అండదండల్లో కానివ్వండి, పార్టీ కార్యకర్తలే నిలబడ్డారని చెప్పేసి కూడా లోకేష్ గారు. అవునండి, పార్టీ కార్యకర్త లేదు, పార్టీ లేదు కదండి. ఎన్టీ రామారావు పెట్టారని 82 మార్చి 29 పెట్టారు. ఆయన జనవరి 5వ తారీఖు ఎలక్షన్ జరిగింది, 9వ తారీఖు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చారు. 2 సార్లు అన్నగారు సీఎంగా చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అదే ప్రకారం ఇప్పుడు ఏమన్నారో ఆ అమలు చేస్తే చాలా బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నామండి. నిన్న సీఎం గారు సభలో మాట్లాడుతూ ఏదైతే పెద్ద నోట్లు ఉన్నాయో అవి రద్దు చేయాలని కేంద్రానికి డిమాండ్ చేయడం జరిగింది. అవునండి, 2000 రూపాయల నోట్లు రద్దు చేశారు కాబట్టి 500 రూపాయల నోటు రద్దు చేయడం బాగోదండి. అది ఉంటే చాలా మంచిదని మేమందరూ అనుకుంటున్నామండి. అది అయితే ఈ నోట్ల వల్ల రద్దు చేయడం వల్ల ఏంటంటే అవినీతి నిర్మూలన జరుగుతుంది, డిజిటల్ మొత్తం కరెన్సీ వచ్చింది. అవన్నీ ఎవరు అమలు చేయకపోతే ఎలాగండి? 500 రూపాయల నోట్లు ఉంటేనే చాలా మంచిదని మేము అందరూ అనుకుంటున్నామండి. ఎందుకంటే 500 రూపాయల కాగితాలు 100 రూపాయల కాగితాలు జోలు పెట్టుకోవడం రిస్క్. అదే 500 కాగితాలు ఒక పక్కనే ఉంటుంది కాబట్టి పర్వాలేదు. అందువల్ల అంటే 500 కాగితాలు ఉంటేనే మంచిది. 2000 రూపాయలు ఎలాగో రద్దు చేశారు కాబట్టి 500 ఉంటేనే మంచిదని మేము అనుకుంటున్నామండి. ఇవాళ రేపు కూడా జరగబోతుంది. అవునండి. అయితే అక్కడ కార్యక్రమాలు మాత్రం ఎల్లు వాళ్ళందరికీ బాధలు లేకుండా చేస్తే చాలా బాగుంటుంది. భోజనాల ఏర్పాట్లు కానీ వాళ్ళ వసతి ఏర్పాటు కానీ చేస్తే వెళ్ళే ప్రజలు కూడా బాధ లేకుండా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాం మేము. అంతే. నిన్న కడపలో మహానాడు సభలు నిర్వహించింది కూటమి ప్రభుత్వం. ఏం చెప్తారు దీని గురించి? ఎలా ఉందంటారు? ఎలా ఉందంటే మాది అక్కడ ఉంది, మనం ఎక్కడుంది, ఎలా ఉంది నాన్న, మనం చెప్పేది ఏమీ లేదు నాన్న. ఎవరైనా మంచిగా చేస్తే మంచిది, అంతే. ఏ ప్రభుత్వం అయినా మనకు మంచి చేయాలి, అది ఓకేనయ్యా. నిన్న లోకేష్ గారు 6 సూత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. రైతులకు అండగా తెలుగు జాతి, విశ్వఖ్యాతి, యోగాలం, స్త్రీశక్తి ఇలాంటి అంశాలపైన కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏం చెప్తారు దీని గురించి? ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోతుందంటే నాన్న, ఎలా ఉండబోతుంది అంటే ఎవరైనా మంచి చేయాలి, మనకు కోరిక అదే. మంచిగా చేస్తే మనకు లేబర్కి కానీ మంచి కానీ అందరికీ అండగా ఉంటే ఏ ప్రభుత్వమైనా మంచిదే. మనకి ఎవరైనా మంచి చేయడం కావాలి, అంతేనా. లోకేష్ గారు నేను సభలో మాట్లాడుతూ కార్యకర్తలు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండాను భుజాల మీద వేసుకొని వచ్చారు, పార్టీని నిలబెట్టారని చెప్పేసి కూడా అంటున్నారు. నిలబెట్టామండి, నిలబెట్టారు కాదంటలేదు. నిలబెట్టే మంచిదే, బాగా చేయాలిగా. ఇప్పుడు ఆయన ఈ 5 సంవత్సరాల్లో బాగా చేస్తే నెక్స్ట్ అవకాశం ఉంటుంది రావటానికి. అది చూడాలిగా మనం. ఇప్పుడు మనం చెప్పానా, చెప్పిన తర్వాత చేయాలిగా. సంవత్సరం అవ్వలేదు, 4 సంవత్సరాలే, 1 సంవత్సరమే అయింది. ఇక 4 సంవత్సరాలు బాగా చేస్తే అప్పుడు చెబుతాం బాగా చేశాడని. ఇప్పుడు 1 సంవత్సరంలోనే బాగా చేశాడు అట్లా చెప్తానన్నా. నేనైతే అట్లా కదా నాన్న, ఈ 4 సంవత్సరాలు బాగా చేస్తే అప్పుడు చెబుతాం బాగా చేశాడు. ఇప్పుడే బాగా చేశాడు, ఏం చేశాడు బాగా చేయాలని. అది ఈ 4 సంవత్సరాలు పేదలకి మంచి చెట్టు అన్ని స్కూళ్ళు కానీ బాగా చేస్తే అప్పుడు బాగా. ఓకే, నిన్న సీఎం గారు మాట్లాడుతూ 500 రూపాయల నోట్లు రద్దు చేయాలని చెప్పేసి కేంద్రానికి చెప్పారు. అది మనకు